హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. రెబల్ స్టార్ ప్రభాస్ గారి దగ్గర నుంచి మనకి ఈ ఇయర్ లో రాబోతున్నటువంటి ఈగర్లీ అవైటెడ్ మూవీ ది రాజా సాబ్. మారుతి గారి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి హర్రర్ కామెడీ ఫిల్మ్ ఇది. సో మారుతి గారికి హర్రర్ కామెడీ అనేది కొత్త కాకపోవచ్చు, బట్ మన ప్రభాస్ అన్న ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నటువంటి ఒక హర్రర్ కామెడీ జోనర్ అన్నమాట ఇది. ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ అన్న 3 గెటప్స్ లో కనిపించినటువంటి విషయం మనకు తెలుసు. అండ్ అలానే హీరోలు కూడా 3 ఉన్నారు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ అండ్ రితి కుమార్ అనేటటువంటి 3 హీరోయిన్లు సినిమాలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. అండ్ వీళ్ళ 3 మధ్యలో వచ్చేటటువంటి సాంగ్ పీక్స్ లెవెల్లో ఉంటుందని చెప్పి సినిమా టీం ఇప్పటికే చెప్పింది. బట్ ఈ సినిమాకి సంబంధించి ఎలాగైనా సరే ఏప్రిల్ 10th 2025 కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. సో ప్రభాస్ గారి పాన్ ఇండియన్ సినిమాస్ లిస్ట్ లో ది రాజా సాబ్ కూడా ఈగర్లీ అవైటెడ్ మూవీనే. సో అందువల్ల ఏంటంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఏప్రిల్ 10th ఎలా రిలీజ్ చేస్తారని ప్రెసెంట్ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఇందుకు గల కారణం సినిమాలో ఇంకా చాలా సీన్స్ పెండింగ్ లో ఉన్నాయంట. సుమారు 80 days వరకు చేయాల్సినటువంటి వర్క్ పెండింగ్ లో ఉంది. అండ్ దాంతో పాటు హర్రర్ కాబట్టి సినిమాకి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ వర్క్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దీనివల్ల ప్రెసెంట్ మేకర్స్ బాగా భయపడుతూ ఉన్నారంట. సో ఇది రిలీజ్ అవుతుందా ఏప్రిల్ 10th అని చెప్పి. సో ఓవరాల్ గా మూవీ టీం చెప్పినటువంటి మాట ఏంటంటే సినిమాని మేబీ జూన్ లో అంటే పోస్ట్పోన్ చేసి ఏప్రిల్ నుంచి జూన్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు. ఎందుకో 2024 నుంచి కంటిన్యూ అవుతున్నాయి ప్రతి సినిమా అనేది పోస్ట్పోన్ అవుతూ. సో ఈ క్రమంలోనే ది రాజా సాబ్ సినిమా కూడా పోస్ట్పోన్ అయ్యి జూన్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో బికాస్ ఆఫ్ ఆ వర్క్ ఇంకా అవ్వలేదు కాబట్టి అండ్ దాంతో పాటు గ్రాఫిక్స్ వర్క్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కూడాను ఇంకా కొన్ని కన్ఫర్మ్ కాలేదంట. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ ఉండేసరికి సినిమాని ఏప్రిల్ 9th రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పి మూవీ టీం అయితే అంటున్నారు. సో మేకర్స్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే సినిమాని బ్లాక్ బాస్టర్ చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ విధంగా ప్రెజెంట్ ది రాజా సాబ్ యొక్క హైప్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఈ 2025 లోనే హను రాఘోపురి డైరెక్షన్ చేస్తున్నటువంటి ఫౌజీ సినిమా కూడాను 2025 లోనే వస్తుంది అన్న నమ్మకంతో మన వాళ్ళందరూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇయర్లీ 2 సినిమాలు చేస్తారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని చెప్పి ఆదిపురుష్ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పారనమాట రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. మరి చెప్పినటువంటి మాటని ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి. సో ప్రభాస్ గారి దగ్గర నుంచి చాలా సినిమాలు మనకి లైనప్ లో ఉన్నాయి. చెప్పాలంటే పార్ట్ 2, కల్కి 2, సలార్ 2 కూడా రావాలి. సో ఈ సినిమాల మీద కూడా జనాలు బజ్ క్రియేట్ అయిపోయి ఉందన్నమాట. సో ఓవరాల్ గా ప్రభాస్ అన్న గారి చేతిలో లైనప్ లో చాలా సినిమాలు ఉన్నాయి. సో దాంట్లో మీరు ఏ సినిమా కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.